ఏపీ సీఎం చంద్రబాబు రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అమరావతి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. మే 2న ఏపీ పర్యటనకు మోదీ రానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అమరావతి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. మే 2న ఏపీ పర్యటనకు మోదీ రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆయన రేపు సాయంత్రం 4:30 గంటలకు దేశ ప్రధాని మోడీతో భేటీ అవుతారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఆయన ఫార్మల్ గా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పి సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన రేపు ఉదయం రేపు ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో, దీంతో పాటు జర్మనీకి సంబంధించిన KfW బ్యాంక్, ఈ రెండింటి నుంచి కూడా 16,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయి. అదేవిధంగా మరికొన్ని బ్యాంకుల కన్సార్టియం కూడా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలి అని చెప్పి కూడా ప్రధాని మోడీని గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. తప్పనిసరిగా వస్తాను అని చెప్పి ప్రధాని మోడీ హామీ ఇవ్వడంతో పాటు మే 2వ తేదీ సాయంత్రం 1:30 పాటు ఆయన విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి అమరావతికి వచ్చి రోడ్ షో, ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆయన్ను ఫార్మల్ గా ఆహ్వానించేందుకే ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్తున్నారు. ఆయన రేపు రాత్రికి ఢిల్లీలో ఉండి ఎల్లుండి ఉదయం బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు నిధులు విడుదల చేయబోతూ ఉన్నారు. అక్కడ మత్స్యకారులతో కూడా ఆయన నేరుగా వారు ఎక్కడైతే పని ప్రదేశం ఉందో ఆ పని ప్రదేశానికి వెళ్లి వారితో మాట్లాడటంతో పాటు వారి సాధక బాధకాలను తెలుసుకొని ఆ తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అంటే రేపు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేపు రాత్రికి అక్కడే బస్ చేసి ఎల్లుండి నేరుగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లి ఎల్లుండి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మళ్లీ విజయవాడకి తిరిగి రాబోతున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.